హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఇన్నోవా క్రిస్టా ఇది వి వర్షన్. ఏసీ కొంచెం తక్కువ వస్తుంది. వెనకాల క్వార్టర్ ప్యానెల్ రిపేర్డ్ అయింది వెనక డిక్కీ దగ్గర. మిగతా అంతా ఒరిజినల్ ఉంది. 1,43,000 కిలోమీటర్ తిరిగిందండి. కస్టమరు అంటే వీళ్ళు ఆస్కింగ్ 10,20,000 అడుగుతున్నారు. ఇంకా తగ్గుతుంది. కార్ నంబర్ పీడిఎఫ్ కొట్టినా మొత్తం షోరూమ్ ట్రాక్ వస్తుంది. ఫ్రంట్ కానీ ఏం యాక్సిడెంటల్ రిపోర్ట్ ఏం లేదు. చాలా పర్ఫెక్ట్ ఉంది. మీరు ఇంటీరియర్ కూడా నెంబర్ 1. తాళం చెవిలు 2 ఉన్నాయి. సేమ్ మీకు వి వేరియంట్లో అలై వీల్స్, జీఎక్స్లో కూడా అలై వీల్స్ వస్తాయి క్రిస్టాలో. చాలా బాగుంది బండి. తెలంగాణలో ట్యాక్స్ మీకు సరిగ్గా 3 నుంచి 4 లక్షలు రావచ్చు. సో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎవరైనా కేర్ ఆఫ్ అడ్రస్ హర్యానాలో చేసుకుంటా ఈ నంబర్ నచ్చిందంటే మీకు ఇస్తాం మేము. సేమ్ ఇంటీరియర్ చూసుకోండి. పవర్ మోడు, ఎకో మోడు, మైలేజ్ కూడా మీకు 16+ వస్తుంది. చాలా పర్ఫెక్ట్ ఉంది బండి. అంటే 6 కూర్చుంటే 12 అట్లా వస్తుంది. కూర్చున్న బరువును బట్టి కార్ అనేది ఎప్పుడైనా 7 సీట్లు, సీటుకి 80,000 వేస్తే సస్పెన్షన్ బరాబర్ డౌన్ అయ్యి ఒకలాగా మైలేజ్ వస్తుంది. లేదు ఒక్కడ 50 కిలోలు కూర్చుంటే ఒకలాగా మైలేజ్ వస్తుంది. సో బండి అయితే నెంబర్ 1 ఉంది. సీట్ కవర్స్ కానీ, రూఫ్ కానీ, స్టీరింగ్ కానీ, సస్పెన్షన్ కానీ, టైర్లు కూడా 50% ఉన్నాయి. సిఎట్ టైర్లు. నీకు ఎక్కడ కూడా చిన్న ప్రాబ్లం లేదు. ఏ ఒక్క సీసా చేంజ్ కాలే, ఒరిజినల్ ఓకే. ఇది కూడా మనకు ట్రేస్ ఉంటాయి ఇన్నోవాలో. అయిన ఆఫీసర్లు వెనుక కూర్చొని తినడానికి ఉంటాయి. ఎందుకంటే కత్తెవందో నెత్తెవందో చదువుకున్న వాళ్ళు సడన్గా ఐటీ ఎంప్లాయర్ అనుకో, వాడు ఏ బిజినెస్ ప్రోగ్రామ్ అయినా కార్ కిరాయిది ఉంటుంది, పరాయిది. సో అట్లా ఉంటుంది మనకు. కప్ ట్రై ఇది. ఇందులో మందు గ్లాస్ పెట్టుకోవచ్చు. ఇది జస్ట్ డౌన్ అయ్యి నీకు కప్ ట్రై అవుతుంది. ఇక్కడ చికెన్ వింగ్స్ కానీ ఇంకేదన్నా వెజ్ అయితే వెజ్ ఐటమ్స్ కానీ మంచిగా తినొచ్చు. సో బండి అయితే నెంబర్ 1 ఉందండి. చూద్దాం. ఇప్పుడు పేదోళ్ళకి కలడు ఒకలా ఉంటుంది, ఇలా కూర్చొని తినాలి. కానీ ఇలా ఈఎంఐ కట్టేటప్పుడు దేవుడు ఆయనకి తెలుస్తుంది కష్టం అంటే ఏందో సంపాదించేటప్పుడు. ఒరిజినల్ ఉంటుంది. వెనకాల రూఫ్ కూడా ఆటో డిస్ప్లే ఉంది. 10,20,000 చెప్తున్నారు. కొంత నెగోషియబుల్ కావచ్చు. మనకు మళ్ళీ ఇక్కడ రీడింగ్ లైట్ అంటారు, అది మనం లోపల కోసం చదువుకోవడానికి అని అంటారు. కానీ సేమ్ వెనకాల కూడా నెంబర్ 1 ఉంది. బకెట్ సీట్లు. వెనక కూడా పోదాం ఒకసారి. సో మీరు ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు. నెంబర్ 1 ఉంది. ఇదే రిజిస్ట్రేషన్లో తిప్పుకునే వాళ్ళు అయితే మీరు కొనుక్కోండి. ఇంకొద్దిగా తక్కువ గిటాడు చూద్దాం. ఇంజన్ అయితే ఒరిజినల్ ఉంది. సేమ్ కప్ ట్రే మధ్యలో ఉంటుంది. టీవీ ఉంటుంది, రివర్స్ కెమెరా ఉంటుంది, రూఫ్ ఏసీ కూడా నెంబర్ 1 ఉంటుంది. వెనకాల కూడా నెంబర్ 1 ఉంది. లెఫ్ట్ కూడా చూసుకోండి, చేయి పెట్టుకోవడం కోసం. ఇక్కడ కూడా మళ్ళీ కప్ ట్రే, చాక్లెట్స్ ఏమైనా తింటే పారేయడానికి. ఎందుకంటే పిల్ల కులం ఊరికే ఉండదు, ఏదో తింటానే ఉంటారు ఆడవాళ్ళు కూడా. ఏం తిన్నా అంటారు, తింటూనే ఉంటారు కదా. వాళ్ళ జీవితమే అంత మొత్తం అందరిది. అందరు ఒకేలా ఉంటారు. 99.9% ఒక్కరు బాగుంటారు. మీరు అది వినటోళ్ళు మాత్రమే బాగోళ్ళు, మంచోళ్ళు. వినోళ్ళు అంతా అట్లాంటి వాళ్ళు తిండిపోతులు. చూడండి, సీట్ కవర్లు నెంబర్ 1. మళ్ళీ ఇది కూడా 1264 అని ఉన్నది. సేమ్ అదే బార్ కోడ్తోని, టొయోటా లోగోతోని మొత్తం ఉంది. లెఫ్ట్ కూడా చూసుకోండి, నెంబర్ 1. రూఫ్ కూడా చూసుకోండి, నెంబర్ 1. ఓకే. HR13M 4088 2.4V. ఎక్కడ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది చిన్నగా బ్రోకెన్ అయింది. సో అది కూడా మీరే చేసుకోవాలి. ఓహో మెల్లగా మెల్లగా, ఆగమాగం కావద్దు. సేమ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి. మీకు రోడ్ రిఫ్లెక్టరు ఇది కూడా మీకు రీడింగ్ లైట్. ఛాన్సాలు చెప్పారు. మనకు డిక్కి దిగగానే, సడన్గా దిగగానే మనకు లైట్ పనికి వస్తుంది ఒకటి అనేది. టిక్కు 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 టిక్కు. ఇది సీట్ బెల్ట్ వర్చువల్గా ఇంట్లో ఉండాలి. ఇలా పెట్టాలి. హెడ్ రెస్ట్ ఎప్పుడైనా ఒకటి ఎక్స్ట్రా వస్తుంది. దీన్ని తీసి మళ్ళీ సైడ్ కూడా పెట్టుకోవచ్చు. మనకు ఇంట్లో లాక్లో జాకీ అవన్నీ ఉంటాయి. ఈ 2 పొక్కలు ఉంటాయి. ఇవి 2 తీసి ఇంట్లో పెట్టుకుంటే మనకు సైడ్ ఉంటుంది, నీకు కనబడుకుంటుంటుంది. ఓకే. సో నెంబర్ 1 ఉంది. డిక్కీ కూడా నెంబర్ 1 ఉంది. సేమ్ రైట్ సైడ్ చూసుకోండి. టైర్లన్నీ కూడా 40% ఉన్నాయి. కుడివైపు కూడా గీత ఎక్కడ లేదు, ఎడం వైపు కూడా గీత ఎక్కడ లేదు. లెఫ్ట్ సైడ్ వెనక క్వార్టర్ ప్యానల్ షోరూంలో నేను ట్రాక్ చూసిన, ఇక్కడికి రిపేర్ అయింది బ్యాక్ సైడ్ తప్ప. మిగతా ఎక్కడ ఏం లేదు షోరూంలో. మీరు ఎందుకంటే పెద్ద బండి కాబట్టి మీకు 10,20,000 బండ్లు రాకపోవచ్చు. ఎందుకంటే BS6 ఇన్నోవాలో కొంచెం మార్కెట్ డౌన్ అయింది. లాస్ట్ 1.5 మంత్ నుంచి హైదరాబాద్లో కూడా మార్కెట్ డౌన్ అయింది. ఇన్నోవా క్రిస్టాలకు డౌన్ అయింది. ఎందుకంటే BS6 అనేది బ్యాక్ కంప్రెసర్ వస్తుంది. చూడండి, వెనకాల నొగలు, షాకర్స్, సస్పెన్షను నెంబర్ 1 ఉంటుంది. హౌసింగ్ కార్ది. మనం మెయిన్ ఏంటంటే బొక్కల పడతాం కింద చూసుకోకపోతే. ఆయిల్ లీక్ ఇట్లా లీకేజ్ ఏం లేదు.
1,43,000 తిరిగింది. 5 నుంచి 8.5 లక్షలు 10 లక్షలు కూడా తిప్పుతుంది. తిప్పటానికి ఉన్న కారుకు సంబంధం ఉండదు జనరల్గా. సో ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి ఇందులో. స్టీరింగ్ ఆడియో కంట్రోల్ ఉంది, వాయిస్ కమాండ్ ఉంది. మనకు పుష్ బటన్ ఇట్లా అవుతుంది, డైరెక్ట్ కీ అడ్జస్ట్ ఆన్ అవుతుంది. క్లచ్ పట్టుకుంటే ఏమైంది పిల్ల ఆగు మళ్ళీ బంద్ అయింది, కూసో ఉన్నాయింది. న్యూట్రల్లోనే ఉంది కానీ మరి అయితలేదు. క్లచ్ పట్టిన ఈ ఒక్క సౌండ్ అయ్యేటప్పుడు గేర్ దండ ఊతుంటే ఆ ఫీల్ వేరే వస్తుందండి. బంద్ చేస్తా. ఇది ఈ గేర్ దండం చూడండి మీరు. నేను పుష్ బటన్ ఇక్కడ ఉంది, వస్తున్నా. ఇది బొట్టు పెట్టే చేతులతో వస్తాను చూడండి. ఈ వైబ్రేట్ ఫీల్ టయోటాది వేరే లెవెల్. సేమ్ టయోటాది. ఆ ఒక్క దానికోసమే పాత టయోటాలు ఇన్నోవాలు రివర్స్ కెమెరా కూడా చూసుకోండి. 1123 అన్నీ కలిపితే ఎంత 5-2 అవుతుంది. సో 11:23 నిమిషాలు అవుతుంది ఆదివారం ఈరోజు. సో వెనకాల కూడా ఏసీ నెంబర్ 1 ఉంది. కార్ మొత్తం చూపించిన మీకు. ఇంజన్ కూడా సాలిడ్ ఉంది, మీకు ఏం ప్రాబ్లం లేదు. 1,43,000 ఉంది. ఢిల్లీలో ఎండ గట్టిగా ఉంది. సేమ్ స్టీరింగ్ ఆడియో కంట్రోల్ అన్ని ఫీచర్స్ ఉంటాయి ఇందులో. ఒకసారి ఆలోచన చేయండి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉందంటే. సరే బండి కొనిద్దాం ఇటు అటు. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే మీరు ట్రై చేయొచ్చు బండి. స్టీరింగ్ కూడా మీకు, సస్పెన్షన్ కూడా టైట్ ఉంది. చూసిండ్రుగా, సప్పుడే రాదు. లోపల జాలు ఉంది, గుద్దు తెగిరిపోతుంది. కంచె అవుతుంది కంచె. సేమ్ మళ్ళీ రివర్స్. అక్కడ నుంచి ఒక నాను వస్తుంది బాబు, పచ్చ నాను వస్తుంది. కోడ తెగిరిపోతాడు బాబు, ఇక్కడ కనబడుతుంది. సో మీరు ఆలోచన చేసుకోండి. ఢిల్లీ కార్స్ తెలంగాణలో మనకు ఏది ఇస్తున్నారు ఎట్లా అని ఆలోచన చేసుకోండి. విత్ సర్వీస్ రికార్డు ఉంది. ఓహో వాడు రివర్స్ ఇస్తాడు, కనబడుతుంది కదండి మీకు. పచ్చ కారు ఆడ రోడ్డు మీద ఉంది అడ్డం. సో మీరు ఆలోచన చేసుకోండి. కార్ అయితే నెంబర్ 1 ఉంది. ఎవరన్నా ఇది ఢిల్లీలో మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకునేటట్టు అయితే బెస్ట్, లేదంటే మాత్రం వరస్ట్. ఇలా పెడదా ఇన్న తిప్పుకోపా. సప్పు అంటుంది. సస్పెన్షన్ కూడా నీట్గా ఉంది. బ్రేక్ కూడా నెంబర్ 1 వస్తుంది. కార్ ఎప్పుడైనా కాసేపు హీట్ అయిన తర్వాత మనకు క్లచ్ వదులుతుంటే జట్కలు, ఇంజన్ మౌంటింగ్ జట్కలు, బ్యాక్ కంప్రెసరు, సస్పెన్షన్, ఇవన్నీ కూడా మనం కొన్నిట్లో చూసుకుంటాం. సో చూసినప్పుడు మనకి ఏది నచ్చుతుందో దాన్ని బట్టే మనం డిసైడ్ అవ్వడం జరుగుతుంది. ఓహో జంపిస్తుంది సిల్లా, లేచి ఉరుకుతుంది. इसका जगह कहाँ है? इसका वहीं रख दूँ क्या? इधर लगा दो. यहाँ का लोकेशन था वो, आप लगा दिया. कोई नहीं है, लगा दो. नैनो इधर लगा दो. हाँ टाटा साइड में लगा दो. आ जाएगा उसमें. हाँ पीछे देखो एक बार. कोई नहीं आ रहा. సో చూడండి మనం వచ్చేవారికి ఆ పచ్చబండి పెట్టిన్నాను. 47,000 అది. చెల్లగా చెక్కారు. ఇంజన్ అయితే నెంబర్ 1 ఉంది. సో మీరు ఆలోచన చేయండి. కటింగ్ చూసి क्या हुआ? लगेगा? अरे नहीं लगेगा. తెలంగాణ సే హూ, హైదరాబాద్ కరీంనగర్ డ్రైవర్ అంటే కత్తి లెక్క అన్నట్టు తెగిపోతాడు డ్రైవింగ్. నాన్ స్టాప్ 1000 కాదు 2000 కూడా వద్దాం. అది కూడా నాన్ స్టాప్ రఫ్, మామూలు ఏదో కాదు. కాలో ఎక్సిలేటర్ వస్తాను ఇట్లా వస్తాను మస్తు అనిపిస్తుంది. జురు అంటుంది బండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరికైనా కావాలంటే ఈ కెమెరా కూడా చూడవచ్చు, కానీ దాని మీద కెమెరా మీద నమ్మకం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన కాడ నుంచి నమ్మకాలు వేనాయి. మనుషుల లెక్కనే వాళ్ళు బాస్ ఫోటోలు ఏమిటి మనుషుల లెక్క మాట్లాడిస్తారు. ఈ గూగుల్ కూడా క్రోమ్లో అదొకటి పట్టుకొచ్చింది, పాత డిలీట్ వచ్చినది. ఎవరికన్నా పెళ్ళి అయింది అనుకో, వాళ్ళ భార్య రాత్రి వాడు వన్నప్పుడు క్రోమ్లోకి పోయి ప్రీవియస్ ఫొటోస్ వానికే తెలియకుండా చూసింది అనుకో, వాని బతుకేం కావాలి చెప్పు. సీదా రీతు చౌదరి, గౌతమ్ చౌదరి హిస్టరీ అవుతుంది సేమ్. ఆ వీడియోలు తీసుకుంటే టీవీ ముత్తుసారి గురుగుల క్రోమ్కి పోయి తీసుకుంటే మొత్తం వాణి బయటకు వచ్చి గాయ గబ్బ అయిపోయాడు. సో అట్లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం కళ్ళతో చూసిందే నమ్మాలి. అంటే కళ్ళతో సెల్ ఫోన్లో చూసింది కాదు, మనం చూసింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా కావాలంటే తాళచేలు 2 ఉన్నాయి. వెనక క్వార్టర్ ప్యానెల్కు షోరూమ్లో ట్రాక్ ఉంది. 143 తిరిగింది. ఏ ఒక్క గ్లాస్ చేంజ్ కాదు. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఎయిర్ బ్యాగ్, స్టీరింగ్ ఆడియో కంట్రోల్, రివర్స్ కెమెరా, వెనక రూఫ్ ఏసీ, అంటే మనకు మూన్ ఏసీ ఉంటుంది. మూన్ అంటే చంద్రమామ నెలవంక లెక్క ఉంటుంది ఏసీ. తర్వాత ఈ ఎల్ఈడి లైట్లు పెట్టిండు, ప్రొజెక్టర్ లైట్లు పెట్టిండు, అలై వీల్స్ ఉన్నాయి. నెంబర్ 1 ఉన్నాయి. పర్వాలేదు. కొద్దిగా తెలంగాణలోనే మీరు ఇన్నోవా క్రిస్టల్ కొనుక్కోండి. దీనికి ఎవరైనా మీకు మొగ్గు చూపితే మళ్ళీ అమ్ముకుందాం అనుకోవడం లుక్ వేయచ్చు. ఇక్కడ స్క్రాచెస్ ఉన్నాయి,
రైట్ సైడ్ టైల్ ల్యాంప్ పలిగింది, కానీ కస్టమర్ కారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, నమస్తే, జై తెలంగాణ.